నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా భారతరత్న డాక్టర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి 108వ జయంతి వేడుకలు కర్ణాటక సంగీతానికి ఎంఎస్ సుబ్బలక్ష్మి చేసిన సేవలు అజరామరం పేర్కొన్న శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉమా ముద్దుబాల సామాన్య భక్తుని శ్రీవారి దరికి చేర్చండి తిరుమలలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి పలు టీటీడీ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అవసరమైతే రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకిస్తాం మైనారిటీలకు అండగా ఉంటాం వెల్లడించిన రాజపేట ఎంపీ మిథున్ రెడ్డి తిరుమలలో తట్టల పేరుతో కొత్త గోళ మొదలైంది గత 10 రోజులుగా భక్తులు నడవకుండా తట్టలు వెలిశాయి లైసెన్స్ లేని తట్టలను తొలగించాలి జనసేన కూటమి ఎవరికీ తట్టలకు అనుమతి ఇవ్వలేదు దీనిపై విజిలెన్స్ వారు విచారణ చేపట్టారు పేర్కొన్న జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఇక వార్తల్లోని వివరాలు కర్ణాటక సంగీతానికి ఎంఎస్ సుబ్బలక్ష్మి చేసిన సేవలు అజరామరమని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉమా ముద్దుబాల అన్నారు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో ఘనంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి 108వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు వేడుకల్లో భాగంగా ముందుగా ఎంఎస్ సుబ్బలక్ష్మి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారిని స్మరించుకున్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఉమా ముద్దుబాల మాట్లాడుతూ ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతి వేడుకలు కళాశాలలో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు టీటీడీ యాజమాన్యం మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అంతకుముందు ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం చేసినటువంటి కీర్తనలను సంగీత నృత్య కళాశాలలోని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో సంగీత కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు గానం చేసి స్మరించుకున్నారు ఈరోజు 16/9/2024 భారతరత్న డాక్టర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి జయంతి సందర్భంగా మన తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం ఈవో గారు జేఈఓ గారు అందరి సహకారంతో కార్పొరేషన్ కమిషనర్ మౌర్యారెడ్డి గారు మేయర్ శిరీష గారు వారి యొక్క సహాయ సహకారాలతో ఎఫ్కాన్ సంస్థ యొక్క సహకారంతో ఈరోజు ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఎస్వి సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులైనటువంటి మేము విగ్రహం వద్ద వారికి పుష్పాలతోటే ఘన నివాళులు అర్పించుకోవడం జరిగింది ఇప్పుడు ఎస్వి సంగీత నృత్య కళాశాలలో వేదిక వద్ద డాక్టర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మవారికి పుష్పములతో ఘన నివాళులు కచేరీలు వోకల్ వయలిన్ వీణ ఫ్లూటు మృదంగం కచేరీలతో డోలు నాదస్వరం మంగళధ్వనితోటే అమ్మవారికి కచేరీలు నిర్వహిస్తూ ఘన నివాళులు అర్పించుకుంటున్నాము ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జయంతిని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నందుకు ఎస్వి సంగీత నృత్య కళాశాల తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యానికి సర్వదా కృతజ్ఞులమై కార్పొరేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రక్షాళన చేపట్టిందని తిరుమలలో తట్టాల పేరుతో కొత్త గోళ మొదలైందని ఇది జనసేన మీదకు వేస్తున్నారని జనసేన కూటమి ఎవరికీ తట్టాలకు అనుమతి ఇవ్వలేదని దీనిపై విజిలెన్స్ వారు విచారణ చేపట్టారని జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 రోజులుగా భక్తులు నడవకుండా తట్టలు వెలిశాయని చెప్పారు వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి చెవిరెడ్డి పెద్దిరెడ్డి కరుణాకర్ రెడ్డి బంధువులకు అనునాయకులకు 250 తట్టలిచ్చాడు తట్టలు కోట్లలో జరిగే స్కామ్ ఇది 20 సంవత్సరాలలో అక్రమంగా తట్టలు వెలిశాయని పేర్కొన్నారు తిరుమలలో భక్తులకు సేవలు అందించాలి లైసెన్స్ లేని తట్టలను తొలగించాలని డిమాండ్ చేశారు జనసేన కూటమి ఎవరికీ తట్టలకు అనుమతి ఇవ్వలేదని దీనిపై విజిలెన్స్ వారు విచారణ చేపట్టారని తెలిపారు తిరుపతి ఎమ్మెల్యేపై కూడా దీనిపై అనవసరంగా కొందరు రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు ఈరోజు 2004కి 600 హాకర్ లైసెన్సు 1250 షాపులు వచ్చాయి ఈ 20 ఏళ్ళకి 1000 లైసెన్సులు 1800 పైకి షాపులు వచ్చాయి కానీ అవి లేవు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడమే తిరుమల వ్యాపార కేంద్రంగా మార్చేసి
దాదాపు 2000కు పైగా హాకర్స్ ఉన్నాయి. హాకర్ లైసెన్స్ లేనివి అనాథరైజ్డ్గా తిరుమలలో తట్టలు ఉన్నాయి. ఆ తట్టలు తొలగించాలని చెప్పి గతంలో మేము ఇప్పుడు ఎన్నోసార్లు పోరాటాలు చేసాం జనసేన పార్టీ. అదేవిధంగా షాపులు కూడా అక్రమంగా విచ్చలవిడిగా ఒక షాపు ఒకరి పేరుతో, ఒక షాపు ఇంకోరి పేరుతో, ఆ షాపు ఒక పేరుతో, షాపు ఓనర్ ఏమో ఢిల్లీలో ఉంటాడు, ఈడ షాపు ఉంటుంది. ఇవన్నీ కూడా తప్పునేసి మేము గతంలో చెప్పాం. తిరుమలలో నీతిగా నిజాయితీగా వ్యాపారం చేసుకోవాలని, తిరుమలలో భక్తులకు సేవలు అందించాలి తప్ప అక్కడ అక్రమాలు జరగకూడదని చెప్పి కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఎక్కడా కూడా జనసేన పార్టీ తట్టలు పెట్టలేదు, ఇది వాస్తవం. మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేసుకోండి. ఈఓ గారిని అడిషనల్ గారిని అడుగుతున్నా, మీరు విజిలెన్స్ పంపించండి, ప్రత్యేక కమిటీ వేయండి, ఎవరైనా అక్రమంగా తట్టలు పెట్టుకుంటే తీసేసేయండి. లైసెన్స్ ఉంటే ఓకే, లైసెన్స్ ఉంటే పెట్టుకుంటాడు. లైసెన్స్ లేని తట్టలు ఉంటే తెలుస్తుంది కదా మనకి. షాప్కి వెళ్తేనే వాడు లైసెన్స్ లేదో పైన పెట్టుకుంటాడు అక్కడ పేపర్లో. లైసెన్స్ లేకపోతే ఆ తట్టలు తీసేయచ్చు. ఎందుకంటే అవన్నీ జనసేన పేరుతో వైసీపీ వాళ్ళు పెట్టుకోన్నారు. గత సంవత్సరం ఎవరైతే వైసీపీ నాయకులు తిరుమలలో హల్చల్ చేశారో, హడావిడి చేశారో, ఆ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇప్పుడు జనసేన పేరు చెప్పుకొని వాడుకుంటారేమో తప్ప మేమైతే ఎవరికి తట్టలు పెట్టి పర్మిషన్ ఇవ్వలేదు, తట్టలు పెట్టుకోలేదు, ఎవరిని అడగలేదు. ఇది వాస్తవం. అదేవిధంగా ఒక కమిటీ వేయండి, విజిలెన్స్ ఇంతమంది అధికారులు ఉన్న టీటీడీలో ఒక కమిటీ వేయండి. తిరుమల తట్టల్లో కోట్ల రూపాయల స్కామ్ జరిగింది గత ప్రభుత్వంలో. గత 5 ఏళ్లలో తట్టలు మార్చుకోవడానికి, తట్టలను తీసుకోవడానికి, అన్నాథరైజ్ పెట్టుకోవడానికి కోట్లలో స్కామ్ జరిగింది వాస్తవం. ఇవన్నీ కూడా బయట పెట్టాలి. ఈ ప్రభుత్వంలో బయట పెడతాం. దయచేసి జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, కూటమి పార్టీలు మేము ఎక్కడ కూడా అనాథరైజ్ తట్టలు పెట్టలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన తట్టల పర్మిషన్లే. ఇవన్నీ కూడా మనుషులు పోకుండా ఇవన్నీ కూడా విచారించండి, ఎంక్వైరీ చేయండి. నిజంగానే జనసేన పార్టీ వాళ్ళు తట్టలు పెట్టుంటే కూడా మేము తొలగిస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఎంకరేజ్ చేయరు. తిరుపతిలోని స్థానికులకు గతంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఆధార్ కార్డు ఆధారంగా దర్శనానికి అనుమతించేవారని, గత వైకాపా ప్రభుత్వంలో దాన్ని రద్దు చేశారని సహృదయంతో పునః ప్రారంభించి ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించండి. అలాగే పలు అంశాలపై తిరుమలలో సోమవారం బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులని ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, అధికార పార్టీ నాయకులు కేవలం లఘు మహాలఘు అనే దర్శనాల పేరుతో జయ విజయల నుంచే పంపించేసేవారండి. నేను అదే ఇప్పుడు మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని తిరుమల కొండపైన కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సామాన్య భక్తులకి పెద్దపీట వేయండి. సామాన్య భక్తుల్ని మహాలఘు దర్శనాల పేరుతో ఈరోజు జయ విజయల నుంచే పంపించేస్తున్నారు. కాబట్టి వాళ్ళని గర్భాలయంలోకి అనుమతించేలా ఉన్నతాధికారులతో మాట్లాడమని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు తిరుమలకు సంబంధించి తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులు, తిరుమల స్థానికులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల మొదటి మంగళవారం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి దర్శన భాగ్యం కల్పించేవారండి. కానీ గత 5 సంవత్సరాలు దాన్ని రద్దు చేసేశారు. తిరిగి స్థానికులకి ప్రతి మొదటి మంగళవారం స్వామివారి దర్శనం కల్పించాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి 10,500 రూపాయలు ఒక మనిషికి టికెట్ తీసుకుంటున్నారు. కనీసం ఇద్దరిని, భార్యాభర్తలనే లేదా ఇద్దరిని స్వామివారి దర్శనానికి అనుమతించమని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా వసతి సముదాయాలు, కొండపైన సామాన్య భక్తులు వస్తే వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్లు ఉండవండి, కొంతమందికి ఏటీఎం కార్డులు ఉండవు, ఫోన్పే, గూగుల్ పే చేయమంటారు. అదే కాకుండా నగదు డబ్బిస్తే కూడా రూములు ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పించమని కోరడం జరిగింది. దాంతోపాటు గతంలో ఏదైతే కాషన్ డిపాజిట్ కింద వసతి గదులకి తీసుకుంటూ ఉన్నారో దాన్ని 10 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు. అలా కాకుండా పూర్వ పద్ధతిలో ఎవరైతే రూమ్ వెకేట్ చేస్తారో వెంటనే డిపాజిట్లు తిరిగి చెల్లించే విధంగా కూడా చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా తిరుమల కొండ మీద దాదాపు 34 మఠాలు ఉన్నాయి. ఆ మఠాలలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి గదులు కూడా రద్దీ సమయంలో అధిక రేట్లకు ఇచ్చేస్తున్నారని చెప్పి దాన్ని భక్తులందరికీ తెలిసేలా ధరల పట్టి ఏదైతే రూమ్ ఛార్జ్ ఎంత వసూలు చేస్తున్నారని ఓపెన్గా డిస్ప్లే చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటీవల ఈ గవర్నమెంట్లో కొత్తగా వచ్చేటువంటి అధికారులు ఆధార్ కార్డు ఆధారంగా దర్శనం చేసుకోలేని భక్తులకు కేవలం 2 లడ్లు మాత్రమే ఇస్తామని చెప్పారు. అలా కాకుండా ఆధార్ కార్డు ఆధారంగా 10 లడ్లన్నా కనీసం భక్తులకు ఇమ్మని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కొండపైన ఉన్నటువంటి రవికుమార్ అనే వ్యక్తి ఫారిన్ కరెన్సీని దొంగలిచ్చాడని చెప్పి అప్పుడున్నటువంటి టీటీడీ ఉన్నతాధికారి, పోలీసు అధికారులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ఆయన్ని
లోక్ అదాలత్లో కేసు కొట్టించేసి కేసును పూర్తిగా మాఫీ చేసేశారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి గారే మాట్లాడారు. కాబట్టి దాని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిరుతల సంచారం ఉందని చెప్పి గతంలో ఒక చిన్న బిడ్డ మీద దాడి చేసి ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరిగింది. అక్కడ ఇనుప కంచె వేసే విధంగా బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి, రద్దీ పెరుగుతుంది. ఇనుప కంచె ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి వెంటనే ఆ పనులు ప్రారంభించాలని చెప్పి కోరడం జరిగింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల రాష్ట్రంలోని ఒక భాగం అతలాకుతలమైందని 10 రోజుల పాటు ప్రజలు నిలువ నీడ తినడానికి సరైన తిండి లేక అలమటించారని సీఎం చొరవతో అధికార యంత్రాంగం పార్టీలు అన్నీ కలిసి వేగంగా సహాయక చర్యలు చేపట్టి ఓ మంచి వాతావరణాన్ని నెలకొల్పడం జరిగిందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కొరకు నేను కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. అనేక మంది శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అలాగే మాజీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు చాలామంది కూడా ఇవాళ వాళ్ళు వ్యక్తిగతంగా కూడా వచ్చి స్వామివారి దర్శనాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఆ దేవదేవుని మేము ప్రార్థించేది ఈ రాష్ట్రానికి సంపూర్ణమైన సహాయ సహకారాలు ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆయన ఆశీస్సులు కావాలి. ఆ విధంగా మీరు కూడా ఆశీర్వదించండి అని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవాళ రాష్ట్రం ఒక భాగం అంతా కూడా అతలాకుతలమై కనీసం 10 రోజుల పాటు ఆహారం నిలువ నీడలేని పరిస్థితుల్లో ప్రజలు చాలామంది కోట్లాది మంది నిలిచిపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి పట్టుదల, కృషి, వారితోటి అనేక మంది ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ సమన్వయంతో పార్టీలు, పార్టీ నాయకత్వాలు కూడా కలిసి పనిచేశాయి. ఇవాళ ఒక మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. భగవంతుని యొక్క ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరు తెలుగు వాళ్ళకి, అలాగే ఈ దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఇచ్చి ఈ దేశ ప్రధానమంత్రి గారికి, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజలకు కూడా సుఖ సంతోషాలని, సౌఖ్యాలని ప్రసాదించాలని, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ ప్రాంతం నష్టపోకూడదని చెప్పి భగవంతుని ఆశీస్సులు కావాలని కోరుకోవడం జరిగింది. పొంగనూరు పట్టణంలో రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి పర్యటించారు. అవసరమైతే రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకిస్తామని, మైనారిటీలకు అండగా ఉంటామని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. పొంగనూరు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాదర్ ఖాన్ మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భారీ కాన్వాయ్లో వైసీపీ కార్యకర్తలతో పొంగనూరు పట్టణానికి ఎంపీ మిథున్ రెడ్డి విచ్చేశారు. పొంగనూరు నియోజకవర్గం నాకు కన్న తల్లితో సమానమని, నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పుడూ సహకరిస్తారని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాలలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తామని చెప్పారు. వైసీపీ పార్టీ ఎప్పుడూ ముస్లింలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. అంజుమన్ కమిటీ నిర్వహిస్తున్న కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం ఎంపీ నిధుల నుంచి 1 కోటి రూపాయలు మంజూరు చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధికి అన్ని విధాలా ప్రభుత్వానికి సహకరిస్తానని తెలిపారు. పొంగనూరు నియోజకవర్గంలో వైసీపీ పాలన చేసిన అభివృద్ధిని ప్రభుత్వం కొనసాగించాలని తెలిపారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత పట్టణంలో గడప గడపకు పర్యటిస్తానని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థను ప్రభుత్వం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 50% కేంద్ర ప్రభుత్వ నిధులతో టెండర్లు కూడా పూర్తయిన వాటర్ గ్రిడ్జ్ పనులను టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయాలని చెప్పారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే టీడీపీ నాయకులను ఇక్కడే ఘనంగా సన్మానిస్తానని తెలిపారు. మన ప్రధాన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ నేను కానీ ఖచ్చితంగా ఎల్లప్పుడూ పొంగనూరు అభివృద్ధి చేసేదానికి డెవలప్మెంట్ కట్టుబడి ఉంటాము. ఈ రోజు కూడా నేను చెప్పిన మాట కట్టుబడి ఉంటాను. పొంగనూరు నియోజకవర్గం మా తల్లితో సమానము. అంత ఖచ్చితంగా అదే ప్రేమతో ఈరోజు నియోజకవర్గాన్ని అదే ప్రేమతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి కూడా మేము కృషి చేస్తాము. అంతేకాకుండా ఎటువంటి అపోహలొద్దు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా
పాపులేషన్ సెన్సస్ అవ్వలేదు. ఈరోజు కాన్స్టిట్యున్సీ రీఆర్గనైజ్ అయ్యే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉమెన్స్ బిల్ తీసుకొచ్చారు. పాపులేషన్ సెన్సస్ తర్వాతనే పాపులేషన్ సెన్సస్ చేసి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసిన తర్వాతనే కాన్స్టిట్యున్సీ రీఆర్గనైజ్ అవుతుంది. సో ఖచ్చితంగా పుంగునూరు కానీ లేకపోతే అటు సైడ్ పులిచెర్ల రొంపుచెర్ల కానీ వీటన్నిటిలో కూడా మేము ప్రాతినిధ్యం వహిస్తాము. ఒకవేళ నిజంగా బైఫర్కేట్ అయితే మన నియోజకవర్గం 2గా అయితే నేను కూడా ఎమ్మెల్యేగా వచ్చి ఒక నియోజకవర్గంలో ఏ ఒక్క మండలాన్ని కూడా వదులుకునేది లేదు. ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసేదానికి అదే విధంగా ప్రజలు కార్యకర్తలు అందరికీ అండగా ఉండే విధంగా మేము ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం ధ్యానంలా ఉండేదని, ఆమె గానం వింటే రోగాలు కూడా నయం అయ్యేవన్న నానుడి వినిపిస్తుందని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ అన్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతిని పురస్కరించుకొని తిరుపతి బస్టాండ్ సమీపంలోని ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహానికి రాయలసీమ రంగస్థలి కళాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతిని పురస్కరించుకుని తిరుపతి బస్టాండ్ సమీపంలోని ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహానికి రాయలసీమ రంగస్థలి కళాకారులు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ 10కి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలను, శాస్త్రీయ లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, దేశభక్తి గేయాలు పాడిన గొప్ప సంగీత కళాకారిణి ఎంఎస్ సుబ్బలక్ష్మి అని కొనియాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బలక్ష్మి ప్రత్యేకత అని అన్నారు. శృతి, లయ, ఆలాపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాలలో వ్యక్తీకరించడంతో పాటు పామర్లను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యమన్నారు. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షిత, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బలక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, చిగోర ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్రప హనుమంతరావు, రంగస్థలి సభ్యులు పొన్నాల జయజిరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చంద్రబాబు నాయుడు, సుధాకర్, వాసు, విద్వాన్ కస్పా పద్మనాభం, రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గొప్ప సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జయంతి. ఆమె జయంతి సందర్భంగా స్థానిక ఆర్టీసీ కూడలి వద్ద ఆమె కాంస్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గాన కోకిల, మన ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఉదయం మనం వింటేనే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గుర్తుంటారు. సంగీత సామ్రాజ్ఞి, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతరత్న అవార్డు గ్రహీత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జయంతి సందర్భంగా తిరుపతిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ కూడలిలోని వారి కాంస్య విగ్రహానికి ఈరోజు వాళ్ళ అభిమానులందరితో కలిసి పుష్పాంజలి కార్యక్రమం జరిగింది. వారు పాడిన కీర్తనలు అజరామరమై, ఆచంద్రార్కం. ఈ దీంట్లో ఎన్నో మేళకర్తలు ఉన్నాయి. ఆ మేళకర్తల ప్రకారంగా వోకల్ కార్డ్స్ ఉపయోగించి ఆ సాహిత్యానికి, స్వరానికి మేళవించి చెప్పడంలో సంగీత విద్వాంసుని మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చాలా గొప్పవారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జన్మదిన వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వినాయక సాగర్లోని సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో మంత్రి పేరుపైన ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వినాయక సాగర్లోని సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో మంత్రి పేరుపైన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరుపతిలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ సత్యకుమార్ సాధారణ కార్యకర్తగా బీజేపీలో ప్రస్థానం సాగించి జాతీయ కార్యదర్శిగా ఇప్పుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎదిగారని కొనియాడారు. సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మస్తాన్, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు సుధాకర్, రవి, నాదముని, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ వై సత్యకుమార్ గారి జన్మదినం సందర్భంగా తిరుపతిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉదయమే సంకల్ప వరసిద్ధి వినాయక స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు సత్యకుమార్ పేరు మీద చేసి తదనంతరం స్థానిక కుడా రోడ్లో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సత్యకుమార్ గారు సామాన్య కార్యకర్త నుంచి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసి ఈరోజు పార్టీ తరఫున ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రులుగా ఉన్నారు. ఈ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులుగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి మన ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేస్తున్నారు. ఈరోజు సత్యకుమార్ గారు జన్మదిన సందర్భంగా పేదలకు అన్నదానం చేస్తున్నాము. అలాగే కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ భగవంతుని కోరుకుంటున్నాము. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. నగరి శ్రీ శాంతి ఆశ్రమం నందు శ్రీ శాంతి ఆశ్రమ సద్గురువుల అయిన శ్రీ గజేంద్ర స్వాములకు శ్రీ మాతా సమేత పరమగురు మాతలకు మహావైభవంగా పుష్పయాగ మహోత్సవంను శిష్య బృందం అందరూ కలిసి ఘనంగా జరిపారు. దాదాపు 400 మంది శిష్యులు ఇందులో పాల్గొన్నారు. నగరి శ్రీ శాంతి ఆశ్రమం నందు శ్రీ శాంతి ఆశ్రమ సద్గురువుల అయిన గజేంద్ర స్వాములకు మాతా సమేత పరమగురు మాతలకు మహావైభవంగా పుష్పయాగ మహోత్సవ వేడుకలను శిష్య బృందం అందరూ కలిసి ఘనంగా జరిపారు. దాదాపు 400 శిష్యులు ఇందులో పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఆలయంలో సెప్టెంబర్ 16 నుంచి 18వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సాయంత్రం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్యుంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ నిర్వహించారు. ఆలయంలో సెప్టెంబర్ 16 నుంచి 18వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సాయంత్రం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్యుంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ నిర్వహించారు. ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు ప్రతి ఏడాది 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 16వ తేదీన పవిత్ర ప్రతిష్ట, సెప్టెంబర్ 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబర్ 18న పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు 750 రూపాయలు చెల్లించి ఒకరోజు ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్థలకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ పవిత్రోత్సవంలో రేపు 16వ తేదీ సోమవారం నాడు మహాకుంభములో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆవాహన చేసి కుంభారాధన, బింబము అయిన శ్రీ పద్మావతి ఉత్సవ తాయార్ల వారికి ఆరాధన, శ్రీకృష్ణ సమేత రుక్మిణీ సత్యభామ స్వామి అమ్మవారికి విశేష ఆరాధనము, శ్రీభూ సమేత శ్రీ సుందరరాజ స్వామి వారికి ఆరాధన జరుగుతుంది. తదనంతరం చక్రాబ్జ మండలంలో విశేష అర్చనం జరుగుతుంది. తదనంతరం హోమంలో చతురస్రము, చాపము, వృత్తము, త్రికోణము, పద్మకుండం అని చెప్పబడే పంచకుండములో స్వామి అమ్మవార్లని ఆవాహన చేసి హోమ కార్యక్రమాలు జరుగుతుంది. రేపు మధ్యాహ్నము అమ్మవారికి స్నపన తిరుమంజనము, విశేష అలంకారం జరుగుతుంది. రేపు సాయంత్రము నిత్యారాధన యాగశాల జరుగుతుంది. ఎల్లుండి ఉదయము 17వ తేదీ మంగళవారం నాడు రేపు పవిత్ర ప్రతిష్ఠ, ఎల్లుండి పవిత్రాదివాసం హోమములంతా జరుగుతుంది. తదనంతరం పూర్ణాహుతి అనంతరం మూలమూర్తి, విశ్వక్సేన సన్నిధి, భాష్యకారుల సన్నిధి, ద్వారపాలకులు, ధ్వజస్తంభం, బలిపీఠం, ఘంటామంటపం, శ్రీకృష్ణ స్వామి, శ్రీ సుందరరాజ స్వామి విమానములకు పవిత్ర మాల సమర్పణ జరుగుతుంది. ఎల్లుండి సాయంత్రము విశేష హోమములు జరుగుతుంది. 18వ తేదీ ఈ భాద్రపద శుక్లపక్ష పౌర్ణమి నాడు
ఈ పవిత్రోత్సవము పరిపూర్తి చెందుతుంది మహాపూర్ణాహుతితో. మధ్యాహ్నము శ్రీ పద్మావతి తాయార్ల వారికి, చక్రతాళ్వార్ల వారికి, రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామి వారికి, శ్రీభూ సమేత శ్రీ సుందరరాజ స్వామి వారికి నవకలస స్నపన తిరుమంజనం జరిగిన పిమ్మట పద్మ సరోవరములో చక్రస్నానం జరుగుతుంది. సాయంత్రము శ్రీకృష్ణస్వామి, సుందరరాజస్వామి, శ్రీ పద్మావతి తాయార్ల వారు తిరుమాడ వీధుల్లో వేంచేసి భక్తులను అనుగ్రహిస్తారు. కావున భక్తాదులందరూ అత్యున్నతమైన ఈ పవిత్రోత్సవములో అమ్మవారిని, శ్రీకృష్ణుణ్ణి, సుందరరాజస్వామిని దర్శించి తరించగలరని ప్రార్థిస్తున్నాము. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 100 రోజుల పంచాయతీరాజ్ను గాడిలో పెట్టారని జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ బోట్లపై చాలా కథనాలు ఉన్నాయని, ఆ ఘటనపై విచారణ సాగుతోందని తెలియజేశారు. కుట్రకోణంలో విధ్వంసాలకు పాల్పడుతున్న వ్యక్తులకు ఎన్నికల్లో బుద్ధి చెప్పిన విధంగా మరోసారి బుద్ధి చెప్తారని తెలిపిన ఆయన వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయన్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనివాస్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈరోజు స్వామివారి దయ వల్ల నాకు నా మిత్రులందరికీ కూడా ఇవాళ వెంకటేశ్వరం దర్శనం కలిగించినందుకు ముందుగా నా వెంకటేశ్వరానికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరానికి కానీ ఉన్న ప్రాంతాలకు కానీ ముంపుకు గురైన ప్రజలందరూ కూడా బాగుండాలని, వారు త్వరలో కోలుకోవాలని చెప్పి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బాగుండాలని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలి, అందరికీ మంచి జరగాలి అంటే దేవుడు ఆశీస్సులు మనకు ఉండాలనే ఆలోచనతో ఈ తక్షణం విజయవాడలో అక్కడ ఫ్లడ్ డ్యూటీ చేసిన తర్వాత స్వామిని దర్శించుకుని మా ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులకి అందరూ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రజలకి సంతృప్తికరమైన పరిపాలన అందించి అందరూ క్షేమంగా, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని చెప్పి నేను ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రకాశం బ్యారేజ్లో మరి వచ్చిన బోట్ల గురించి చాలా కథనాలు ఉన్నాయి. ఏది నిర్ధారణ లేదు, అంత ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దాని మీద మనం ఎవరినైనా బ్లేమ్ చేయడం, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు రాజకీయాల కంటే కూడా భగవంతుని మనం కోరుకోవాల్సింది ప్రజా సంక్షేమం కోరుకుంటాం, ప్రభుత్వ సంక్షేమం కోరుకుంటాం, ప్రభుత్వం బాగుండాలని కోరుకుంటాం తప్ప ఎవరైతే కుట్రకోణంలో విజయవాడ నగరాన్ని ముంచాలని ఆలోచన చేస్తారో వారందరికీ వెంకటేశ్వరం లాస్ట్ టైం ఎలా అయితే బుద్ధి చెప్పాడో అదేవిధంగా వాళ్ళందరికీ బుద్ధి చెప్తాడు. కాబట్టి పేర్లు తెలియకుండా మనం చెప్పడం అనవసరం. కాబట్టి దాని గురించి నాకు పెద్దగా తెలీదు. ఎంక్వైరీ జరుగుతోంది, ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తాను. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం సజావుగా సాగుతోంది. పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేసిన 5 సంవత్సరాల పరిపాలన ఇవాళ 100 రోజుల్లో గాడిలో పెట్టినటువంటి మహామనిషిగా మరి పవన్ కళ్యాణ్ గారు గుర్తింపు వచ్చింది. కాబట్టి ఏదో డైవర్షన్ పాలిటిక్స్ ఇలాంటివి పెడతా ఉంటారు. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పోస్టింగ్లు ప్రజలకు తెలుసు, ఇది పేటీఎం బ్యాచ్ అనే విషయం తెలుసు. కాబట్టి వాళ్ళ డైవర్షన్లో మనం పడకుండా రాష్ట్ర ప్రయోజనం కోసం, రాష్ట్ర ప్రజల కోసం పనిచేసే దిశగా మా నాయకుడు మాకు అందరికి ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారమే చంద్రబాబు నాయుడు గారి ఆశయాల్ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని మేము బతికించి ఏదో రకంగా ప్రజలకు మంచి చేసే దిశలో మేము ప్రయత్నం. చెరువుల అన్యాక్రాంతమైన ప్రాంతంలో భూములు కబ్జాకు గురయ్యాయని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వేరే ప్రాంతాలలో నివాసం ఏర్పాటు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు. హైడ్రాను రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం రేవంత్ రెడ్డి పటిష్టం చేశారని అన్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దానం నాగేందర్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈరోజు మా మనమరాలి పుట్టెంటికలు తీయడానికి వచ్చాము. ఆ ఏడుకొండలవాడి సన్నిధిలో చాలా సంతోషం. ఏడుకొండలవాడి ఆశీస్సులతోని మేమంతా కూడా ఈ స్థాయికి ఎదిగాం. మరి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ఆ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఏడుకొండల వారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఏడుకొండల వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం తెలంగాణ ప్రజల మీద, ఆంధ్ర ప్రజల మీద, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద కూడా ఆశీర్వదించాలని ఆ భగవంతుని హైడ్రా విషయంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే ఉండే, ఏవైతే చెరువులు అన్యాక్రాంతమయ్యాయో ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా మరి కబ్జాకు గురైనాయి కాబట్టి హైడ్రా అనేది తీసుకొచ్చారు.
మొన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు హైడ్రాలో ఇంకా ఏ రకంగా చర్యలు తీసుకోవాలి అని అన్యాక్రాంతమైనటువంటి అవన్నీ ప్రాంతాల్లో ఉన్నవారికి వేరే ఆల్టర్నేట్గా ఆలోచించి తప్పకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా హైడ్రా అనేది రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు గురించే ముఖ్యమంత్రి గారు పెట్టడం చెప్పింది తప్ప ఎవరో వ్యక్తిగతంగా ఉన్న కక్ష సాధింపు గురించి కాదు. థ్యాంక్ యూ. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద ఆలోచించి మాట్లాడాలి. గాంధీ గారు ఒక ఆంధ్ర ఎమ్మెల్యే అని ఎప్పుడైతే విభజన జరిగిపోయిన తర్వాత ఆయన 3 పర్యాలు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని పట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడము వాళ్ళకే చెల్లింది. కాబట్టి ప్రజలు తప్పకుండా సరైన గుణపాఠం చెప్తారు. ఆంధ్ర తెలంగాణ అన్నటువంటి ఒక విభేదాలు ఇంకా మనము పుట్టించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక భయాందోళనకు గురి చేసేటువంటి కుట్ర జరుగుతుందో దాని మీద తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. చెప్తారు కార్పొరేషన్లో ప్రజలు తప్పకుండా జవాబు చెప్తారు బీఆర్ఎస్ పార్టీకి. అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి అరాచకాలు వారు సృష్టించిన దోసుకున్నటువంటి అన్ని కూడా తెలంగాణ ప్రజల ముందు హైదరాబాద్ ప్రజల ముందు పెడతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా భారతరత్న డాక్టర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి 108వ జయంతి వేడుకలు. కర్ణాటక సంగీతానికి ఎంఎస్ సుబ్బలక్ష్మి చేసిన సేవలు అజరామరం పేర్కొన్న శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉమా ముద్దుబాల. సామాన్య భక్తుని శ్రీవారి దరికి చేర్చండి. తిరుమలలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి పలు టీటీడీ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. అవసరమైతే రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకిస్తాం. మైనారిటీలకు అండగా ఉంటాం వెల్లడించిన రాజపేట ఎంపీ మిథున్ రెడ్డి. తిరుమలలో తట్టల పేరుతో కొత్త గోళ మొదలైంది. గత 10 రోజులుగా భక్తులు నడవకుండా తట్టలు వెలిశాయి. లైసెన్స్ లేని తట్టలను తొలగించాలి. జనసేన కూటమి ఎవరికీ తట్టలకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై విజిలెన్స్ వారు విచారణ చేపట్టారు పేర్కొన్న జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.